చింటూ రోహిణి కొడుకని తెలియడంతో మనోజ్తో విడాకులు ఇప్పిస్తున్న ప్రభావతి. ఇంతకు ఏం జరిగింది? అసలు చింటూ రోహిణి కొడుకన్న విషయం ఎలా తెలిసింది? మనోజ్తో ప్రభావతి విడాకులు ఇప్పించడమేంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో గుండె నిండా గుడిగంటల సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా శృతి మించి చేయడంతో ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఇంతకు ముందు వరకు మీనా మాత్రమే నాకు ఎదురు సమాధానం చెప్పేది. ఇప్పుడు శృతి కూడా చెప్తుంది. శృతిని చూసి రేపు రోహిణి కూడా చెప్పే అవకాశం ఉంది. పైగా ఇప్పుడే వేరే కాపురం పెడతాను అంటుంది. నా కొడుకుని నా నుంచి దూరం చేసేస్తుందేమో అన్న ఉద్దేశంతో ప్రభావతి ఇంకా శృతికి ఏదో రకంగా పులి స్టాప్ పెట్టాలని వాళ్ళమ్మ శోభని పిలిచి శోభకు శృతి ప్రవర్తనతో కోసం చెప్తుంది. చెప్పేసేసరికి శోభ కాస్త ఏం చేస్తుంది, ఈ గొడవ ఇంకా పెద్దది చేయాలి అని అనుకుంటుంది. ఆ గొడవ పెద్దది చేయడం కోసం మీనాని మందలించడం, వార్నింగ్ ఇవ్వడం ఇదంతా కూడా చేస్తుంది. ఇంకా ఇదిలా ఉంటే రోహిణికి సడన్గా వాళ్ళమ్మకు బాగోలేదని ఫోన్ వస్తుంది. అది ఎప్పుడు ప్రభావతితో కూర్చుని మాట్లాడుతూ ఉండగా అమ్మ అని ఫోన్ రావడం ప్రభావతి చూస్తుంది. చూసి ఇదేంటి ఎవరు అని అనుకుంటూ ఏంటి ఫోను అని చెప్పాను కానీ ఏమీ లేదత్తయ్య, అర్జెంటు ఇంపార్టెంట్ కాలు అనగానే నీకంత ఇంపార్టెంట్ కాల్ ఎవరు? మీ మామయ్య చేశాడా, మీ నాన్న చేశాడా? ఇలా ఇవ్వు నేను మాట్లాడతాను అని చెప్పాను కానీ లేదులే అత్తయ్య నేనేం మాట్లాడతాను అంటూ రోహిణి కాస్త గబగబా బయటికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది. మాట్లాడేసరికి ఏమైంది ఎవరు అని చెప్పాను కానీ నేను మీ అమ్మగారు ఇక్కడే హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, హాస్పిటల్ నర్సుని అని చెప్పనేసరికి నర్సా, ఏమైంది, ఏం జరిగింది అని చెప్పి పైకి మాత్రం పేర్లు పెట్టకుండా నార్మల్గానే మాట్లాడుతుంది. ఏమైందంటే మేడం మీ అమ్మగారికి హెల్త్ అస్సలు బాగోలేదు, చాలా నీరసంగా ఉన్నారు, పైగా తనతో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు అని చెప్పి మాట్లాడేసరికి అవునా ఏ హాస్పిటల్ అనగానే ఇక్కడ హాస్పిటలే మేడం అంటూ రాజమండ్రి హాస్పిటల్ పేరు చెప్తుంది. అసలు అమ్మను రాజమండ్రి హాస్పిటల్ వరకు ఎవరు తీసుకొచ్చుంటారు అని ఆలోచిస్తూ ఉండగా ఈలోపు సుగుణమ్మ వాళ్ళ ఇంటి పక్క ఆవిడ ఫోన్ చేస్తుంది. అమ్మ కళ్యాణి అని చెప్పనేసరికి ఏంటి పెద్దమ్మా అని చెప్పనగానే మీ అమ్మకు హెల్త్ బాగోలేదమ్మా, మేమే రాజమండ్రి తీసుకెళ్ళి జాయిన్ చేశాము, నీకు ఫోన్ చేస్తే అప్పుడు నీ ఫోన్ కలవలేదు, అందుకే నర్సుకి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి నీకు ఫోన్ చేయమని చెప్పానమ్మా అని చెప్పనేసరికి ఫోన్ వచ్చిందిలే పెద్దమ్మ నేను చూసుకుంటాను అని చెప్పి వెనక్కి తిరిగేసరికి ఎవరు పెద్దమ్మ అని మాట్లాడుతున్నావు, అమ్మ అని అంటున్నావు, ఏంటి రోహిణి ఏంటిదంతా, అసలు నీకు ఇక్కడ ఎవరు చుట్టాలు లేరు కదా, మరి ఎందుకు నువ్వు ఎవరితో పెద్దమ్మ అని మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అది అత్తయ్య అది విద్య వాళ్ళమ్మ అని చెప్పాను కానీ విద్య వాళ్ళమ్మ పెద్దమ్మ ఎందుకు అవుతుంది, ఆంటీ అని కదా పిలవాలి అని చెప్పనేసరికి ఆవిడికి పిల్లలు లేరు, విద్య ఒక్కతే కదా, నన్ను కూడా కూతుర్లానే చూసుకున్నారు, అందుకోసమనే పెద్దమ్మ అని పిలుస్తాను అని చెప్పనేసరికి అవునా విద్య వాళ్ళమ్మ మీ అమ్మ కన్నా పెద్దదా ఏంటి అని చెప్పాను కానీ పెద్దావిడే అని చెప్పి రోహిణి హడావిడిగా పైకి వెళ్ళిపోతుంది. ఇంకా గబగబా తన బ్యాగ్ సర్దుకుని గబగబా కిందకొస్తుంది. ఎక్కడికి వెళ్తున్నా రోహిణి అనగానే అర్జెంటుగా పార్లర్కి వెళ్ళాలత్తయ్యా అని చెప్పనేసరికి ఇప్పటి వరకు లేని ఎమర్జెన్సీ ఫోన్ రావడంతో ఎందుకు అంత కంగారు అవుతుంది, పైగా నువ్వు ఫోన్ వచ్చింది పార్లర్ నుంచి కూడా కాదు కదా, విద్య వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, మరి నువ్వెందుకు అంత టెన్షన్ పడుతూ పార్లర్కి వెళ్ళాలి అని బయలుదేరుతున్నావు, నా దగ్గర ఏదైనా నిజం దాస్తున్నావా రోహిణి, నా దగ్గర ఏదైనా నువ్వు నిజం దాచావన్న విషయం నాకు రేపెప్పుడైనా తెలిసిందనుకో నా కోపం ఏ రకంగా ఉంటుందో నీకు నేను చెప్పలేను, అర్థమవుతుందా, నీకు ఆల్రెడీ నా కోపం గురించి నీకు బాగా తెలిసిన తర్వాత కూడా ఇంకా నువ్వు నా దగ్గర అబద్ధాలు చెప్పాలి, మోసాలు చేయాలి అని అనుకుంటే మాత్రం చాలా కష్టం రోహిణి అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త సరే వెళ్ళు అంటూ పంపించేస్తుంది. ఏంటి అత్తయ్య ఎలా మాట్లాడుతున్నారు, నా మీద అనుమానం స్టార్ట్ అయిపోయింది, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అనుకుని రోహిణి కాస్త సరాసరి ఏ హాస్పిటల్ అయితే చెప్పారో ఆ హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా కామాక్షి వస్తుంది. ఎందుకంటే కామాక్షికి సత్యం చెప్తాడు. ఏంటన్నయ్య అలా ఉన్నావు అనగాని ఉదయం ప్రభావతి పడిపోయింది కదా, కాల్ ఎలా ఉందో ఏంటో అని కొంచెం దిగులుగా ఉందంతే అని చెప్పాను కానీ
ప్రభావతి వదిన పడిపోవడం ఏంటన్నయ్య? వదిన ఎంత కోడళ్ళ మీద కేకలు వేసినా నీకు వదినంటే చాలా ఇష్టం కదా అని చెప్పాను. కానీ ప్రభావతి మనసు ఒక్కొక్కసారి మంచిగానే ఉంటుంది కామాక్షి, కానీ మీనా విషయంలో మాత్రం తన అభిప్రాయం వేరేలా ఉంటుంది. పాపం మీనా అన్నింటినీ భరిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీనాకు ఆ ఇంట్లో ఉండడం చాలా ఇష్టం. మాకు ఏదైనా సరే కావాలి అనగానే తన హెల్త్ ఇష్యూ గురించి కూడా ఆలోచించదు, చక్కచక్కా చేసి పెట్టేస్తుంది. చాలా ఓపిక మీనాకు. ఇలాంటి రోజుల్లో అసలు అలాంటి అమ్మాయి దొరకడం అంటేనే చాలా కష్టం. బాలు ఎలా ఉండేవాడు, ఎలా మారిపోయాడు? ఒకప్పుడు రోజు తాగి వచ్చేవాడు, ఏదో ఒక గొడవ చేసేవాడు. ఇప్పుడు అలాంటిదేమైనా ఉందా? చాలా చక్కగా చేసుకుంటున్నాడు, ప్రతి క్షణం కష్టపడుతున్నాడు. వాడిలో నేను కావాలనుకునేది అదే కదా అని చెప్పనేసరికి అవునన్నయ్య అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా సత్యం రంగా ఇద్దరు బయటికి వెళ్తారు. కామాక్షి ప్రభావతి దగ్గరికి వస్తుంది. వదినా వదినా అనుకుంటూ వచ్చేసరికి ఏంటొదినా అక్కడి నుంచే కేకలు వేసుకుంటూ మరీ వస్తున్నావేంటి అని చెప్పాను. కానీ నువ్వు పడిపోయావంట కదా వదినా, కాలు జారిందంట కదా అని చెప్పాను. కానీ కామాక్షి కాలు జారలేదు, ఉంది కదా మీనా నన్ను ప్రాణాలు తీయాలని ప్లాన్ చేసింది అనగాని, చీ నోర్మి వదిన, ఏం మాట్లాడుతున్నావు, నీకు అసలు బుద్ధుండే మాట్లాడుతున్నావా అనగాని, కామాక్షి అని చెప్పనేసరికి మరి లేకపోతే ఏంటొదిన, మీనా ఎందుకు నీ ప్రాణాలు తీయాలనుకుంటే ఇప్పుడు తీస్తుందా? ఎప్పుడో నువ్వు మొదలుపెట్టినప్పుడే తీయాలనుకుంటుంది. మీనాని ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకోవద్దు వదిన, మీనా చాలా మంచిది. అలాంటి అమ్మాయి నీకు కోడలుగా వచ్చినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నువ్వు ఏ మాట అంటే ఆ మాటను నమ్మినా నమ్మకపోయినాను. మీనా లాంటి కోడలు ఇద్దరు కోడళ్లతో అస్సలు పోల్చలేము. శృతియ ఏ మాట అన్నా మొహం మీద అనేస్తుంది. అయ్యో మాట అనొచ్చో అనకూడదని ఏమీ తెలీదు. రోహిణియ ఎప్పుడూ ఏదో ఒక విషయం దాచిపెడుతున్నట్టే ఉంటుంది. నిన్ను కావాలనే మచ్చిక చేసుకోవాలని ఎప్పటికప్పుడు నిన్ను దువ్వుతున్నట్టు ఉంటుంది. మీనాయే నీకేం కావాల్సి వచ్చినా, నువ్వు ఎంత కోపడినా ఎంత తిట్టినా ప్రతి క్షణం నీకు సేవ చెయ్యాలని, నువ్వు బాధపడుతుంటే అస్సలు చూస్తూ ఊరుకునే మనిషి కాదు. ఎప్పటికైనా మీనా గురించి అర్థం చేసుకుంటావులే వదినా. ఈ రోజు కాకపోతే రేపైనా సరే మీనా గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకుంటావు. ఆ రోజు మీనాను ఇన్ని మాటలు అంటున్నానే అని నువ్వు ఆ రోజు బాధపడతావు వదినా అంటూ కామాక్షి మాట్లాడేసరికి, సర్లే వదినా, నేను మా చుట్టాలు ఒకరు హాస్పిటల్లో ఉన్నారు, పలకరించడానికి వెళ్తున్నాను అని చెప్పనేసరికి, ఎవరు అని చెప్పాను. కానీ ఎవరోలే వదినా నీకు తెలియదు అనేసరికి, సర్లే ఎలాగా వెళ్తున్నాను కదా నువ్వు వస్తావా? ఆ కాలు నొప్పి బాగా ఎక్కువ అవ్వకముందే ఓ 2 టాబ్లెట్లో ఏదో ఒకటి ఏం జరిగిందో తెలుస్తుంది కదా అని చెప్పాను. కానీ సర్లే వెళ్తున్నాను అని చెప్పావు కదా, వస్తాను పద అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. అది ఏ హాస్పిటల్ కంటే రోహిణి వాళ్ళ అమ్మని ఏ హాస్పిటల్లో పెట్టారో అదే హాస్పిటల్కి వెళ్ళేసరికి రిసెప్షన్లో కూర్చుని ఉంటారు. రిసెప్షన్లో కూర్చుని ఉండగా రోహిణి అటు ఇటు టాబ్లెట్స్ కోసం మెడిసిన్స్ కోసం తిరుగుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మకు బాగా సీరియస్ అవ్వడంతో ఏదో చిన్న ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుంది అని చెప్పడంతో ఇంకా అటు ఇటు మెడిసిన్ కోసం తిరుగుతూ ఉండగా కామాక్షి చూసి అయినా రోహిణి ఇక్కడ ఎందుకు ఉంటుందిలే, ఉండదు అని చెప్పి అనుకుంటుంది. ఏంటి అనగానే ఏమీ లేదులే వదిన అని చెప్పాను. కానీ మళ్ళీ వెళ్ళేసరికి మళ్ళీ రోహిణిలాగే కనిపిస్తుంది. వదిన నీకు అక్కడ ఎవరైనా రోహిణిలా కనిపిస్తున్నారా అని చెప్పనేసరికి, రోహిణియే కదా, రోహిణిలా కనిపించడం ఏంటి, అయితే నేను ఇందాక నుంచి రోహిణినే చూస్తున్నాను వదిన, రోహిణి అటు ఇటు హడావిడిగా తిరుగుతూ ఉంది అని చెప్పనేసరికి, రోహిణి ఇక్కడికి ఎందుకు వచ్చింది? అర్జెంటుగా పార్లర్లో ఏదో పని ఉందని కదా వెళ్ళింది, మరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అనుకుంటూ ఉండగానే అమ్మ అనుకుంటూ పరిగెట్టుకుంటూ చింటూ వస్తాడు. ఈ పిల్లోడు అప్పుడప్పుడు బాలు ఇంటికి తీసుకొచ్చే పిల్లోడే కదా, మరి ఈ పిల్లోడేంటి రోహిణిని వాళ్ళ అమ్మ అంటూ మాట్లాడుతున్నాడు అని చెప్పి కామాక్షి ప్రభావతి అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత పదవదిన చూద్దాము అని చెప్పి ఇక్కడ ఇద్దరు మందులు కొనుక్కున్న
ఇద్దరు కూడా రోహిణి వెనకాల ఫాలో అవుతారు. రోహిణి చింటూ ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత, మేడం ఈ ఫామ్ మీద సంతకం చేయండి అనగాని, ఏంటిది అనగాని, మీ అమ్మగారికి ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు కదా, నో అబ్జెక్షన్ లెటరు అని చెప్పనేసరికి, అమ్మ ఇప్పుడు అమ్మమ్మకి ఏదైనా జరుగుతుందా అని చెప్పనేసరికి, ఏం కాదురా చింటూ, అమ్మమ్మకి ఏం కాదు, అర్థమవుతుందా, నువ్వు టెన్షన్ పడకు, ఓకేనా అని చెప్పి ఇంకా మాట్లాడుతుండగానే ఈలోపు వేరే ఆవిడ, అమ్మ కళ్యాణి కళ్యాణి అనుకుంటూ వస్తుంది. ఏంటి పిన్ని, ఏంటి ఇలా వచ్చావు అనగానే, మీ అమ్మని ఇదే హాస్పిటల్లో పెట్టారని మీ పక్కింట పెద్దమ్మ చెప్పిందమ్మా, అందుకే నేను ఎలాగా రాజమండ్రి వచ్చానని చూడ్డానికి వచ్చాను అంటూ చెప్పేసేసరికి, పర్వాలేదు పిన్ని, ఇప్పుడే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు, ఏం కాదు చిన్న ఆపరేషనే చేస్తే సరిపోతుంది అని చెప్పారు అని చెప్పనేసరికి, అవునా సర్లే అమ్మా, నేను మళ్ళీ వస్తాను, నేను మా కూతురింటికి వచ్చాను కదా, నేను సాయంత్రం చేసుకుని ఏదొకటి వీడికిని మీ అమ్మకి ఏదొకటి తీసుకొస్తాను అనగాని, ఎందుకులే పిన్ని నేను చూసుకుంటానులే వీడిని అని చెప్పనేసరికి, సరే అని గబగబా బయటకు వచ్చేస్తుంది ఆవిడ. వచ్చేసేసరికి, ఎవండి ఎవండి అని చెప్పాను కానీ, ఎవరండి మీరు అని చెప్పనేసరికి, మేమెవరో తర్వాత చెప్తాము, మీరు ఇందాక వెళ్ళి మాట్లాడారే కళ్యాణి అని అనగాని, అవును కళ్యాణి, ఆ తంది కూడా మా ఊరే, అందుకే మాట్లాడాను, వాళ్ళమ్మను హాస్పిటల్లో పెట్టారంట, పలకరించడానికి వచ్చాను అనగానే, అది సరే ఆ పక్కన ఒక బాబు ఉన్నాడు కదా, ఆ బాబు ఎవరండి అని చెప్పనేసరికి, ఇంతకీ మీరెవరు అని చెప్పనేసరికి, అంటే అమ్మాయి మాకు తెలుసు అందుకోసమని, ఆ బాబుని ఎప్పుడూ అమ్మాయితో చూడలేదు అని కామాక్షి చెప్తుంది. చెప్పేసేసరికి, ఓ అవునా, ఆ బాబు ఎవరో కాదు కళ్యాణి వాళ్ళ కొడుకే అని చెప్పనేసరికి, అంటే కళ్యాణికి ఇంతకు ముందే పెళ్ళయిందా అని చెప్పనేసరికి, ఓ మీకు తెలీదా, కళ్యాణికి ఎప్పుడో 8 సంవత్సరాల క్రితమే పాపం పెళ్ళయింది, పెద్ద వయసు వాడున్న పెళ్లి చేసింది వాళ్ళమ్మ, వాళ్ళ నాన్న అప్పులు చేసి చనిపోతే అప్పులు తీర్చడం కోసం పాపం ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. ఆ పిల్ల జీవితం ఏంటో, పెళ్ళైన సంవత్సరానికే ఆ అబ్బాయి డాక్టర్ తిరగబడి చనిపోయాడు. అప్పటి నుంచి వాళ్ళ అమ్మే ఆ బాబుని చూసుకుంటుంది. ఈ పిల్ల ఇక్కడ ఎక్కడో రాజమండ్రిలో పార్లర్ ఏదో నడుపుతుంది అని అప్పుడప్పుడు చెప్తుంది. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటుంది కళ్యాణి. మరి ఎవరినో పెళ్లి చేసుకుంది అని అన్నారు, అది ఎంతవరకు నిజమో కాదో మరి తెలీదు. కొంతమంది పెళ్లి కాకపోయినా పెళ్ళైనట్టు మెడల్లో మంగళసూత్రాలు కాళ్ళకు చుట్లు పెట్టుకుని తిరుగుతూ ఉంటారు కదా, బయట వాళ్ళు గౌరవంగా చూడాలి అన్న ఉద్దేశంతో. కొంతమంది ఏమో పెళ్ళైనా పెళ్లి కాలేంటూ చుట్లు నల్లపూసలు తీసేసి తిరుగుతుంటారు. ఏంటో ఈ కాలం ఆడపిల్లలు ఎలా ఉంటారో ఏమో చెప్పలేము. పెళ్ళయిందని చెప్పలేము, పెళ్ళి కాలేదని చెప్పలేము. ఇంతకు ముందేనయ్యో తెలిసేది అని చెప్పనేసరికి, సర్లేండి మీరు వెళ్ళండి అనగానే, అవునవును నా కూతురు ఎదురు చూస్తూ ఉంటుంది, వెళ్ళొస్తాను అనుకుంటూ ఆవిడ కొంచెం అంటే ఎక్కువ వసపెట్ల వాగే మనిషి. మనం ఒకటి అడిగితే 10 ఆటలకి సమాధానాలు చెప్పే మనిషి మాట. సో వీళ్ళు అనుకున్న ఇన్ఫర్మేషన్ కంటే చాలా ఎక్కువ ఇన్ఫర్మేషనే వచ్చేస్తుంది. వచ్చేసేసరికి, ఏంటి ప్రభావతొదినా, రోహిణికి ముందే పెళ్లి జరిగిందంట, ఆ విషయం కూడా నీకు తెలీదా, పైగా అమ్మాయి పేరు కళ్యాణి అని కూడా అంటున్నారు అనగానే, నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది వదిన. రోహిణిని 1-2 సార్లు కళ్యాణి అని పిలవడం, కళ్యాణి అనే పేరుకి షాక్ అవ్వడం నేను చాలాసార్లు గమనించాను. ఇప్పుడంతా తెలుస్తుంది. పద వదిన ఇంటికి వెళ్దాం అనగానే, మరి నీ కాలు అనగానే, కాలు లేదు కీలు లేదు, ముందు ఈ రోహిణిని ఇంటికి రాని, అప్పుడు చెప్తాను, నా కాలు విరగడం కాదు ఈ రోహిణి కాళ్ళు విరగొడతాను అని చెప్పి ఇంకా ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది. కోపంగా ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉండేసరికి, రోహిణి ఎప్పటికో సాయంత్రానికి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి, ఇంకా ఒక నర్సుకి డబ్బులు ఇచ్చి, నర్సును చూసుకోమని కొడుకును కూడా వాళ్ళకే అప్పగించి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి ప్రభావతి హాల్లో కూర్చుని చాలా కోపంగా ఉంటుంది. చాలా కోపంగా ఉండేసరికి, అత్తయ్య మీ కాలు నొప్పి ఎలా ఉంది అత్తయ్య అంటూ మాట్లాడేసరికి, నువ్వెక్కడికి వెళ్ళావు అని చెప్పాను కానీ, చెప్పాను కదా అత్తయ్య పార్లర్కి వెళ్తాను అని చెప్పి అనేసరికి, ప్రభావతి ఒక్కసారిగా తను కూర్చున్న కుర్చీని కూడా వెనక్కి వెళ్ళిపోయేంతగా ఫోర్స్గా నిలబడి రోహిణి చెంప చెల్లు మనిపిస్తుంది. ఒక్కసారిగా చెంప తెప్పకు అందరూ తొలిక్కిపడి గబగబా కిందకొస్తారు. ఏంటిక్కడ ఏం చెప్పడైంది, ఏం పడిపోయింది అని చెప్పి అందరూ అనుకుంటూ ఉండగా, మీనా కూడా
ఇక్కడ ఏం పడిపోలేదు, హాల్లోంచే ఆ చప్పుడు వచ్చింది అని చెప్పనేసరికి రోహిణి చెంప మీద చెయ్యి పెట్టుకుని ఉంటుంది. పెట్టుకుని ఉండడంతో ఏమైంది రోహిణి అని చెప్పాను కానీ, చెప్పు ఎక్కడికి వెళ్ళావు చెప్పవే అని చెప్పాను కానీ, ఏమైంది ప్రభా ఏం ఏం జరిగింది అని చెప్పాను కానీ, ఒక్క నిమిషం మీరంతా సైలెంట్గా ఉండండి. చెప్పు రోహిణి ఎక్కడికి వెళ్ళావు? నువ్వు పార్లర్కి వెళ్ళావా? నువ్వెక్కడికి వెళ్ళావో, ఎక్కడి నుంచి వస్తున్నావో, ఏం చేసి వస్తున్నావో నేను చెప్పనా అని చెప్పనేసరికి, ఇదేంటి ఇవిడ ఎలా మాట్లాడుతుంది, కొంప తీసి నేను హాస్పిటల్కి వెళ్ళానన్న విషయం తెలిసిపోయిందా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉండగా, ఓహో నాకెలా తెలిసింది అని టెన్షన్ పడుతున్నావా, లేక నువ్వు వెళ్ళిన సంగతి, నువ్వెక్కడికి వెళ్ళావా అన్న సంగతి నాకు తెలిసిపోయిందని టెన్షన్ పడుతున్నావా? చెప్పు రోహిణి ఎక్కడికి వెళ్ళావో నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా అని చెప్పాను కానీ, అది అత్తయ్య అని చెప్పాను కానీ, ఎక్కడికి వెళ్ళింది ప్రభా అని చెప్పాను కానీ, హాస్పిటల్కి వెళ్ళిందండి. హాస్పిటల్కి వెళ్ళిందా? దానికి ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు? హాస్పిటల్కి ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారు? వాళ్ళ అమ్మకు ఆపరేషన్ చేయించడానికి వెళ్ళింది అని చెప్పనేసరికి, ఆపరేషన్ ఏంటి? అసలు వాళ్ళకి అమ్మ లేదు కదా. ఏ రోహిణి నీకు అమ్మ లేదు కదా, నాన్న మాత్రమే ఉన్నాడు, అది మలేషియాలో జైల్లో ఉన్నాడు. మరి మీ అమ్మకు ఆపరేషన్ చేయించడం ఏంటమ్మా, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అనగానే, నోరు ముయ్యరా, ఎవరిని చూసి ఎవరనుకోవడం ఏంట్రా, నాకు తెలీదా, నా కళ్ళు పని చేయడం లేదా? బాలు నీకో విషయం చెప్పనా, నువ్వు అప్పుడప్పుడు ఇంటికొక కుర్రోడిని ఎత్తుకుని వస్తావే, వాళ్ళ అమ్మమ్మను కూడా తీసుకొస్తావే, వాళ్ళెవరో నీకు తెలుసా అని చెప్పనేసరికి, వాళ్ళు పలానా ఊర్లో ఉంటారు అత్తయ్య, అంతవరకే మాకు తెలుసు అనగాని, నీకు అంతవరకే తెలుసు కానీ ఈ రోహిణికి వాళ్ళు బాగా తెలుసు. సారీ నీ పేరు కళ్యాణి కదా అని చెప్పాను కానీ, కళ్యాణియా, నీ పేరు కళ్యాణియా రోహిణియా అని చెప్పి మనోజ్ అనగానే, నువ్వు ఉండరా, నువ్వేం తెలీదు, నువ్వొక అమాయకుడివి, పప్పు శుద్ధవి, నీకు అసలు ఏమీ తెలీదు. నీ పెళ్ళానికి పెళ్ళయిందని తెలీదు, ఒక కొడుకున్నాడని తెలీదు, మీ పెళ్ళం అసలు మలేషియా కాదు అని తెలీదు, ఏం తెలీదు. నేను దీన్ని గుడ్డిగా నమ్మి దీన్ని తీసుకొచ్చి ఇంటి కోడల్ని చేసుకున్నాను. ఎంత తప్పు చేశాననేది ఇప్పుడు అర్థమైంది అని చెప్పనేసరికి, ఏంటి పార్లర్ అమ్మకు ఆల్రెడీ పెళ్ళి జరిగిందా, ఒక కొడుకున్నాడా, ఆ కొడుకు ఎవరు, చింటూనా అని చెప్పాను కానీ, అవునరా ఆ కొడుకే చింటూ. కానీ ఇది ఎంత నాటకం ఆడిందో చూడు, ఆ తల్లి కొడుకు ఇద్దరు కూడా ఇంటికి వచ్చినా కానీ వాళ్ళెవరో దీనికి తెలియనట్టు ఎంత డ్రామా ప్లే చేసిందో. ఇది చెప్పింది ప్రతి ఒక్కటి అబద్ధమేనండి. మలేషియా అని చెప్పింది అబద్ధం, నాన్న అని చెప్పింది అబద్ధం. దీని తండ్రి ఎప్పుడో దీని చిన్నతనంలోనే చనిపోతే వాళ్ళ నాన్న చేసిన అప్పులు తీర్చడం కోసం వీళ్ళమ్మ ఒక పెద్ద వయసున్న వాడికి ఇచ్చి పెళ్లి చేసిందంట. వాడు కాస్త పెళ్ళైన సంవత్సరానికే చచ్చిపోతే ఇది పేరు మార్చుకుని రాజమండ్రి వచ్చి సెటిల్ అయింది. ఆ కొడుకును కూడా వాళ్ళ అమ్మకే వదిలేసింది. ఎవరు దొరుకుతారు బకరాగా అనుకుంటే మనోజ్ గాడు దొరికాడు. మనోజ్ గాడికి తోడు నేను దొరికాను. ఇది ఏదో మలేషియా అది ఇదని చెప్తే నిజమేనని నమ్మి, పోనీలే మనోజ్ గాడు ఆడుకున్న తెలివితేటలకి ఏమీ చేయలేకపోతున్నాడు, డబ్బున్నది కోటీశ్వర్లైన భార్య దక్కితే వీడు కొంచెం ఆ రకంగా అయినా స్థిరపడతాడు అన్న ఉద్దేశంతో వెనక ముందు ఆలోచించకుండా వీళ్ళ పుట్టింటి వాళ్ళు ఎవరూ రాకపోయినా పెళ్లి చేశాను. ఎంత పెద్ద తప్పు చేశాననేది నాకు అర్థమవుతుంది. ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదే, ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే నా కొడుకుతో నీకు విడాకులు ఇప్పిస్తాను. ఏంట్రా మనోజ్ ఏమంటావు అని చెప్పాను కానీ, ఈ మోసగత్తితో ఉండడం నా వల్ల కాదమ్మా. ఇది నాకు అబద్ధాలు చెప్పింది. ఎంత నమ్మానో తెలుసా, దీన్ని ఏ రకంగా నమ్మానో తెలుసా, అయినా సరే ఇది నాకు అబద్ధం చెప్పిందమ్మా. దీనికి పెళ్ళయిందన్న విషయమే నాకు తెలీదు. ఏంటి రోహిణి, నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? ఆ ఇంటికి వచ్చిన పిల్లోడు నీ కొడుక? నీ కొడుకు మీద కూడా నీకు ఏమాత్రం ప్రేమ లేదా రోహిణి? ఎప్పుడు వాణ్ణి గుండెలకి హత్తుకుని ప్రేమగా పలకరించడం కూడా చూడలేదు. ఎలా పలకరిస్తుంది శృతి? పలకరిస్తే దొరికిపోతుంది కదా. కన్న తల్లి ప్రేమ బయట పెడితే కన్న తల్లి అన్న విషయం బయట పడిపోతుందన్న ఉద్దేశంతోనే బయట పెట్టలేదు. నీకు గుర్తుందా మీనా, వాడు కళ్ళు గంతలు ఇప్పినప్పుడు కూడా రోహిణి అక్కడికి వచ్చింది, కానీ అప్పుడు కూడా మనకు అనుమానం రాలేదు. ఏదో నార్మల్గా వచ్చింది అనుకున్నాం తప్ప రోహిణి ఈ రకంగా ఆలోచించి వచ్చిందని అస్సలు అనుకోలేదు అని చెప్పి
మీనా, శృతి ఇంకా బాలు అందరూ కూడా మాట్లాడుకుంటారు. ఇంకా ఒక్క క్షణం ఉండడానికి వీల్లేదే అంటూ వెళ్ళిపోమనగానే, అయినా నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆ విద్య వాళ్ళ ఇంటికే కదా వెళ్ళేది. వెళ్ళు అక్కడికే వెళ్ళు. నేను అక్కడికే నోటీసులు పంపిస్తాను. లాయర్తో కూడా మాట్లాడి నీకు వీడికి విడాకులు ఇప్పించేస్తాను. నా కొడుకు పెళ్ళైన ఆడదాంతో కలిసి ఉండవలసిన అవసరం నా కొడుకుకు లేదు అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదత్తయ్య, నేను కావాలని ఇదంతా చేయలేదత్తయ్య, మనస్ఫూర్తిగానే మనోజ్ని ఇష్టపడుతున్నాను అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య నా బాధ అర్థం చేసుకోండి. ఎప్పుడో తెలిసి తెలియని వయసులో నాకు పెళ్లి జరిగింది, అది నా తప్పు కాదు కదత్తయ్య. పెళ్ళైన వెంటనే నా భర్త చనిపోయాడు, అది నా తప్పు కాదు కదత్తయ్య. నేనేమీ కావాలని చేసింది కాదు కదత్తయ్య. మరి నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు, నన్నెందుకు తప్పు పడుతున్నారు అనగానే, నువ్వు ఈ విషయాలన్నీ ముందే చెప్పాల్సింది. చెప్పి నిజాయితీగా ఉండుంటే నిజంగా నిజాయితీ కోసమే పెళ్ళైనా చేసేవాళ్ళమేమో. నువ్వు అబద్ధాలు చెప్పావు, మోసాలు చేశావు, ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నావు. మీ నాన్న జైల్లో ఉన్నాడంటూ నాటకం ఆడావు. అప్పుడు మీ నాన్నను అర్జెంటుగా రమ్మని చెప్తే మీ నాన్నని జైల్లో పట్టుకుని పెట్టేశారు అని చెప్పావు. పోనీ తండ్రి జైల్లో ఉంటే ఏ కూతురైనా తల్లడిల్లిపోయి తండ్రి దగ్గరికి పరుగులు పెడుతుంది. అది కూడా పరుగులు పెట్టలేదు. మొన్నటికి మొన్న మీనా చెప్పిందంతా నిజమేనేమో. అయితే మీనా కరెక్ట్గానే చెప్పింది. నువ్వే అబద్ధం చెప్పి మోసం చేశావు. చూసావా నాన్న, ఆ రోజు మీనా సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పిందంతా నిజమే. కానీ పార్లలమ్మే మీనాని దోషిని చేయడం కోసం ఇంత నాటకం ఆడింది, ఈ రకంగా మోసం చేసింది అని చెప్పనేసరికి, అవునరా నిజమే, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి ఇంకా సత్యం కూడా ఏం మాట్లాడకుండా, మావయ్య ప్లీజ్ మావయ్య మీరైనా చెప్పండి మావయ్య అని చెప్పాను. కానీ నేనేం చేయలేనమ్మా, ఏరుకోరి తీసుకొచ్చింది ప్రభావతి. ఇప్పుడు నేను ఏదైనా చెప్పినా మీ అత్త నన్ను ఊరుకోదు అని చెప్పి సత్యం అయితే అంటారు. అది కాదు మావయ్య, ప్లీజ్ మావయ్య, నేను కావాలని చెప్పలేదు మావయ్య, ఏదో ఆ పరిస్థితిలో అలా చెప్పక తప్పలేదు మావయ్య, నా బాధను అర్థం చేసుకోండి మావయ్య అంటూ ఇంకా మాట్లాడేసరికి, ఏదో చిన్న తప్పు చేసింది కదా అనగానే, అది చిన్న తప్ప అండి? పెళ్ళయి కూడా పెళ్ళి కాలేదు అని అబద్ధం చెప్పడం చిన్న తప్పండి? అన్నీ మోసం చేయడం చిన్న తప్పండి? మీరే చెప్పండి అని చెప్పనేసరికి, అది కాదమ్మా రోహిణి, మరి ఇంత అబద్ధం ఆడవలసిన అవసరం ఏముంది? పోనీ పెళ్ళయిందన్న విషయం దాచిపెట్టావు, మరి మలేషియాలంటూ డబ్బాసి ఎందుకు చూపించావు? ఆంటీని చూసినప్పుడే డబ్బు ఇష్టమని అర్థమైంది అంకుల్. నేను ఇలాంటి ఉమ్మడి కుటుంబంలోకే కోడలుగా రావాలి అన్న ఉద్దేశంతో కావాలనే నేను ఇలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, లేదంటే ఇలా ఉండేవాడిని కాదు అని చెప్పి ఇంకా రోహిణి మాట్లాడేసరికి, అది కాదు రోహిణి, ఒక్క మాట అయినా సరే ఎవరొకరికి చెప్పి తీరాలి కదా. అయినా నువ్వు కుటుంబం మొత్తాన్ని మోసం చేశావు, మా కుటుంబం అంతటినీ మోసం చేశావు అనగాని, నేనంతా కావాలని చేయలేదు మావయ్య, నన్ను క్షమించండి, నన్ను అర్థం చేసుకోండి అంటూ ఇంకా రోహిణి కాస్త బ్రతిమాలన కానీ, ప్రభావతి నీకు మనోజ్కి విడాకులు ఇప్పిస్తాను, మనోజ్కి కావాలంటే మరొక పెళ్లి చేస్తాను, నేనేమి అబద్ధం చెప్పి పెళ్లి చేయను, నిజం చెప్పే పెళ్లి చేస్తాను, నీలా అబద్ధాలు చెప్పి ప్రతి క్షణం మోసం చేసేదాన్ని మాత్రం నా ఇంటి కోడలుగా ఒక్క క్షణం కూడా నేను భరించలేను అంటూ ఇంకా ప్రభావతి మాత్రం రోహిణిని బయటకు గెంటేసేసరికి, అది కాదత్తయ్య అని ఎంతలా రోహిణి బ్రతిమాలుతున్నా కానీ రోహిణి మాట అస్సలు వినిపించుకోదు ప్రభావతి. అయితే వినిపించుకోకుండానే రోహిణిని బయటకు గెంటేస్తుంది. అయ్యో రోహిణి అంటూ మీనా, అది కాదత్తయ్య, తనేమీ కావాలని చెప్పలేదు కదత్తయ్య అని చెప్పాను. కానీ చూడు మీనా, నువ్వు రోహిణిని వెనకేసుకురావద్దు. ప్రతి క్షణం రోహిణి ఏం చేసిందో, ఎన్ని అబద్ధాలు ఆడిందో అన్నీ నాకు తెలుసు. నాకు తెలిసిన తర్వాత కూడా ఇంకా దీన్ని నా ఇంట్లో ఉంచుకొని భరించడం నా వల్ల కాదు. ఇలాంటిది నాకు ప్రతి క్షణం అబద్ధాలు చెప్పిన దీన్ని ఒక్క క్షణం కూడా నేను ఇంట్లో ఉండనివ్వను అని చెప్పి మెడబట్టి బయటకు గెంటేస్తుంది ప్రభావతి అయితే రోహిణిని. మరి ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి? రోహిణి ఏం చేస్తుంది? మరి మనోజ్తో కలిసి ఉండడానికి ఏదైనా ప్లాన్ చేస్తుందా, లేక ప్రభావతి అనుకున్నట్టుగానే మనోజ్తో రోహిణికి విడాకులు ఇప్పించేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్